హాయ్ గైస్, ఈరోజు వీడియో వచ్చేసి మన సికింద్రాబాద్ సిక్ విలేజ్లో ఉన్న ఒక పాత థియేటర్ అండి. దాని గురించి మనం మాట్లాడుకుందాం, వచ్చి చూసేయండి. ఇది మన సిక్ విలేజ్లో ఉన్న యశోధర థియేటర్, పాతది. ఇంత పెద్ద థియేటర్ నేను తెలిసి ఈ మధ్యకాలంలో ఎక్కడ లేదు. సంగీత్ ఉండే, ఒక ఆనంద్ ఉండే. ఇప్పుడు ఈ థియేటరు ఇలా అయిపోయింది. అప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇందులో నేను కొదమ సింహం, రాక్షసుడు, స్టేట్ రౌడీ, ఖైదీ నంబర్ 786, కృష్ణగారడి, అసాధ్యుడు, నాగాస్త్రం, రామ్తేరి గంగంబెల్లి, ఇట్లా వందల సినిమాలు ఇందులో చూసినాను. నేను 300-400 సినిమాలు చూశాను. ఇప్పుడు ఈ థియేటర్ ఇలా అయిపోయింది. ఎంత టెంట్ హౌస్ వాడుతున్నారు చూస్తే బాధ అనిపిస్తుంది. ఇది స్క్రీన్ ఉండే ఇక్కడ, ఇప్పుడు స్క్రీన్ లేదు. ఇక్కడ మొత్తం తీసేశారు. యాక్చువల్ మ్యాక్సిమం వచ్చి నేను ఇక్కడ నుంచి వచ్చి కూర్చుంటుండే లోపలికి, ఈ స్టాల్ నుంచి. ఇప్పుడు హైట్ పెరిగింది. ఆ స్టాల్ నుంచి వచ్చి ఇక్కడే ముంగడ కూర్చొని ఇటు చూస్తూ ఉంటుండే సినిమాని. ఇది ఎగ్జిట్ ఉండేది. నాకు ఇంకా గుర్తుంది, కొదమ సింహం రిలీజ్ చేశారు ఇందులో. బొబ్బిల్ రాజా, చాలా సినిమాలు. అస్సలు అప్పట్లో ఇంత పెద్ద థియేటర్, ఇంత కెపాసిటీ ఉన్న థియేటర్ ఏది ఉండకపోయేది. శివరాత్రి అప్పుడు సంపూర్ణ రామాయణం సినిమాలు ఇలాంటివన్నీ కూడా ఇందులో ప్రదర్శిస్తుండే. అప్పుడు నిజంగా ఒక మంచి థియేటర్ సికింద్రాబాద్లో మనము మిస్ అవుతున్నాము. ఇందులో మేము అప్పుడు ₹1.5, ₹2.5, ₹3.5 ఉండేది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ₹1.5. ఆ తర్వాత ఈ సెకండ్ సైడ్ అంతా ₹2.5, ఆ సైడ్ ₹3.5, పైన బాల్కనీ ₹4 అట్లా ఉండేది. కానీ ఒక థియేటర్ మంచి మిస్ అవుతున్నాం. ఇదంతా స్క్రీను, ఇదంతా ఎక్కడెక్కడ పోయిందేమో తెలియదు. ఆ స్క్రీన్లు గిట్ల ఇవన్నీ బ్యాక్ సైడ్ నుంచి హోల్ పెట్టేసారు. ఇది జస్ట్ గోడౌన్ అయిపోయింది ఇప్పుడంతా. ఇందులో 3 షోలే ఉండేది, 4 షోలు ఉండకపోయి 3, 6, 9 ఉండేది. ఏదైనా పెద్ద సినిమా వచ్చినప్పుడు మాత్రమే 4 షోలు వేస్తుండే. ఒకసారి బెబ్బుల్ రాజు వచ్చినప్పుడు 4 షోలు వేశారు. అండ్ కొదమ సింహం రిలీజ్ అయినప్పుడు 4 షోలు వేసాను. అండ్ నాగబాల అని ఒక సినిమా ఉండేది. తర్వాత అశ్వత్థామ అని సూపర్ స్టార్ కృష్ణ గారిది. తర్వాత మన వెంకటేష్ బాబుది 2 టౌన్ రౌడీ. తర్వాత ధ్రువ నక్షత్రం ఇక్కడే చూసినాం. నేటి సిద్ధార్థ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 సినిమాలు ఉండేవి. ఇంత మంచి థియేటర్ ఇప్పుడు ఇలా గోడౌన్గా మారిపోయింది. ఒకసారి బయట అక్కడికి ఎట్లుందో చూద్దాం. పైన కూడా అప్పుడు బాల్కనీ ఉండేది. ఈ గోడలు ఇవన్నీ ఉండకపోయేటి. సో ఇదంతా బాల్కనీ ఏరియా. ఇది స్టేర్స్ బాల్కనీకి. వాష్రూమ్ ఇప్పుడు అప్పుడు లేదు. ఆఫీస్, అది ఆఫీస్ రూమ్ ఉండేది. ఇది బాల్కనీ ₹4 అట్లా ఉండేది బాల్కనీ. ఏం సీట్ ఉండేది తెలుసా? చూసాం థియేటర్ ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఇప్పట్లో థియేటర్ ఏది ఉండదు ఇంతగా. ఇది చూడు ఎంత పెద్దగా. ఇది రెనోవేషన్ చేస్తే మాత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్లో కన్నా పెద్దగా ఉంటుంది థియేటర్. బాల్కనీలో ఇది బాల్కనీ అంటే ఇక్కడ ప్రొజెక్టర్ రూమ్ పైకి. ఓ ఎంత నాకు తెలిసి ఇందులో 2,000 మంది వస్తారా ఒక్కసారికి. సో ప్రొజెక్ట్ రూమ్ సైడ్ వదాం. ఇక్కడ ఉండాలి. ఇక్కడ రెనోవేషన్ ఉన్నాయి. ఇది ప్రొజెక్టర్ రూమ్. ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసేసారు. ఇదంతా మెమరీ, నా మెమరీ కోసం పెట్టుకుంటున్నది. ఎప్పటికీ ఇలా ఉండాలని ఇక్కడ అంతే రీలు పెడుతుండే. ఇది ప్రొజెక్టర్. అప్పుడు 2 గంటలకు వస్తుండే. 2 గంటల నుంచి టికెట్ ఇస్తే అసలు ఇప్పుడు గిట్లా ఎవరైనా పెద్దవాళ్ళు తీసుకుని థియేటర్ని మళ్ళీ రెనోవేట్ చేస్తే అసలు ఇందులో 2 థియేటర్లు అయితే ఇప్పుడు నాకు తెలిసి. ఇది ప్రొజెక్టర్ అవసరం లేదు. అంత టెంట్ హౌస్ సంబంధించింది ఇప్పుడు అంతా. ఇక్కడ నుంచి అక్కడ దాకా పైన చూడండి ఫాల్ సీలింగ్, పైన రేకులు అవన్నీ అట్లనే ఉన్నాయి. అప్పట్లో పెట్టించిన ఫాల్ సీలింగ్ అదంతా. అదే స్పెషల్. ఇంకా ఫైర్ ఎగ్జిస్టింగ్ కూడా ఇంకా ఉంటాయి. ఫైర్ ఎగ్జిస్టింగ్లు కానీ ఒక థియేటరు ఇలా అయిపోతుందంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇది స్క్రీనింగు
ఆ సౌండ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మాకు టికెట్ దొరకకుండా ఇడికే అంటే నాకు తెలిసి ఇది అట్ఫోర్డ్ సిక్లోజ్లో అప్పట్లో మేము దీన్ని చిరంజీవి థియేటర్ అంటుండే. ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలు మాత్రమే వచ్చేటి. ఎన్ని లంకేశ్వరుడు సినిమా చెప్పుకుంటూ పోతే స్టేట్ రౌడ్ ఎన్నిసార్లు చూసిండొచ్చు. కొదమ సినిమా వచ్చిన సినిమా మళ్ళీ వచ్చేటి. ఖైదీ, గూండా, రాక్షసుడు, నంబర్ ఆఫ్ మూవీస్, కొండవీటి దొంగ, లంకేశ్వరుడు, ఇట్లా దొంగమ్మగుడు అయితే బాబా ఎన్నిసార్లు ఈ థియేటర్లో చాలా సినిమాలు. ఇది ఇవన్నీ వెల్కమ్లు ఇంకా ఉన్నాయి అప్పటికి థియేటర్ లోపలికి వచ్చినప్పుడు. ఈ థియేటర్ అప్పుడప్పుడు మన కళలో కూడా వస్తుంటుంది నాకు సినిమాలు చూసినప్పటికీ. వెల్కమ్స్. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్. పురాణే యాదే మొత్తం తాజా అవుతుందా అంటే నాకు ఎప్పటికి మెమరీలో ఉండిపోతాయి కాక ఇవన్నీ. యశోధర థియేటర్ అంటే మామూలు థియేటర్ కాదు ఇది. చిన్నప్పుడు యశోధర ఇక్కడ రాసి ఉందా కనబడతలే, చాలా రోజులు అయిపోయింది కదా, మొత్తం ఎటెటో అయిపోయింది. ఇది ఒక అవుట్ సైడ్ గేట్. ఇది జనరేటర్ ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడంతా ఇల్లు కట్టేసారు అంతా. ఇప్పుడు ఈ ప్లేస్ కూడా ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ ఉండేది మొత్తం ఇందులో, అవతల సైడ్ పార్కింగ్, ఇది వీళ్ళది ఉండేది. కనబడుతుందా యశోధర? లేదు అది వేరు తీరు కనబడుతుంది. ఇది బుకింగ్ ఆఫీస్ ఉండేది. ఇక్కడ చూడండి మీకు కనబడుతుందా లేదా లేడీస్ క్యూ, జెంట్స్. నాకు ఇక్కడ 4 రూపాయలు ఏదో కనబడుతుంది తెలిసి. ఇది కౌంటర్ ఉండేది అప్పట్లో. అండ్ ఇంకో కౌంటర్ ఇక్కడ ఉండేది అవతల, అక్కడ ఉండేది 3 రూపాయలు, అది 2.5. అండ్ ఇక్కడ సైడ్ మాకు కార్నర్లో అది ఉండేది ₹1.50. ఈ చెట్టు కూడా అట్నే ఉంటాడు. అండ్ ఇది చూడండి షో టైమ్స్ ఉన్నాయి ఇక్కడ. 1982లో చాలామంది పుట్టకుండా ఉండొచ్చు కూడా. అప్పుడు ఇక్కడ పెద్ద పోస్టర్ పెట్టేది, థియేటర్ పేరు ఇక్కడే ఉండేది, కొదమ సినిమా పోస్టర్ ఇక్కడే ఉండేది. అలా అయిపోయింది. అక్కడ వాచ్మెన్ అనే దగ్గర బుకింగ్ ఉండేది. ఇది కౌంటర్ ఉండేది. ఇప్పుడు ఏం కాక ఏం చేస్తారు ఇప్పుడు అంతా? క్యా కర్ రేస్ పూరా? బంద్ है क्या? ఇగో ఇక్కడ నుంచి ₹1.50 తీసుకొని పోతుంది లోపలికి. అప్పుడు ఇట్లా ఉంటుండే ఎంట్రీ. ఇట్లా తీసుకొని ఇగో ఇక అక్కడ ఉన్నది ఆ డోరు, ఇట్లా పోతున్నాయి. ఇప్పుడు అంతా కట్టేసిరు ఇవన్నీ. అప్పుడు మెమరీస్లో మీకు 28 క్యాంటీన్లు. అక్కడ లిమ్కా ఉండేది, లిమ్కా టైమ్స్, థర్స్ట్ టైమ్స్ ఆఫ్ లిమ్కా. ఇక్కడ థమ్స్ అప్ యాడ్లు. యా ఇగో లిమ్కా గోల్డ్ స్పాట్. మీకు ఎక్కడ కనబడదు గోల్డ్ స్పాట్? ఇక్కడ కనబడుతుంది యశోధర థియేటర్లో. హుర్రే ఇట్స్ ఎ గోల్డ్ స్పాట్ డే. యా ఈ చెట్టు అప్పటి నుంచి ఇప్పటిదాకా కట్టిన ఉంది. ఇక్కడ 2-3 చెట్లు ఇంకెక్కువ ఉండేవి కానీ అవన్నీ కట్ చేసేసారు ఇప్పుడు. అది ఓకే గైస్, ఇది మా పాత థియేటర్ యశోధర థియేటర్ మెమరీస్. మీకు నచ్చినట్టు ఉంటాయి. మీకు కూడా ఎలాంటి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. గడ్డం నవీన్ యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో పాటు మీ ముందు ఉంటాను. ఇది థియేటర్ వస్తే చాలా ఎమోషన్ అయిపోతుంది మనకు నిజంగా. ఎన్నెన్నో సినిమాలు ఇక్కడ నడిచినాయి. ఈరోజు థియేటర్ ఇలా అయిపోయింది. మళ్ళీ ఈ థియేటర్ మళ్ళీ మంచిగా నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఇలాంటి థియేటర్లు ఉండాలి. సింగిల్ స్క్రీన్స్ ఉంటేనే బాగుంటుంది. మల్టీప్లెక్స్లో ఎంత సినిమా చూసినా కానీ మనకు అంత ఎక్స్పీరియన్స్ రాదు. సింగిల్ స్క్రీన్లో ఆ థియేటరు ఆ జనాల మధ్యలో చూస్తే ఆ కిక్కే వేరుంటుంది. ఆల్ ది బెస్ట్. అండ్ ఇలాంటి థియేటర్స్ ఎప్పుడు కూడా ఇలా కావద్దు. వాటి నిర్మాణాలు మళ్ళీ ఎవరైనా కొత్తగా దాన్ని డెవలప్ చేయాలనుకున్న వాళ్ళు వచ్చి చేస్తే ఇంకా బాగుంటుంది. ముందు తరాలకు కూడా తెలుస్తుంది సింగిల్ స్క్రీన్ అంటే ఏంటనేది. ఇప్పటి తరాలు మర్చిపోతారు ఇక సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. అండ్ ఓన్లీ మల్టీప్లెక్స్ దే విల్ రిమెంబర్. టైమింగ్స్ ఇంకా కనబడుతున్నాయి మనకు. బాయ్ సార్. సో ప్రస్తుతానికైతే ఈ థియేటర్ టోటల్గా డిమాలిష్ చేసి ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్ నిర్మించారు. ఇప్పుడు ఇందులో ఏ మల్టీప్లెక్స్ కాదు, ఏ షాపింగ్ కాంప్లెక్స్ కాదు, ఇది రెసిడెన్స్గా మార్చుకున్నారు వాళ్ళు ఓనర్స్. సో ఇలాంటి అన్నీ కూలిపోతుంటే చాలా బాధగా ఉంటుంది. సో నెక్స్ట్ ఎవరన్నా సింగిల్ స్క్రీన్ ఎక్కడైనా కడుతుంటే కామెంట్లో పెట్టండి. గుడ్ లక్. చూస్తూనే ఉండండి గడ్డం నవీన్.